వెల్కమ్ టు జనహిత టీవీ. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు కొంగు బంగారమైన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో అద్భుతంగా తయారైంది. ఇప్పుడు రాజకీయాలకు తావు లేకుండా ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి సర్కార్లు ఇప్పుడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని సంకల్పంతో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, ఇటీవల టీటీడీలో నెలకొన్న నెయ్యి వివాదంతో యాదగిరిగుట్టలో సైతం మార్పులకు తెరలేపింది. సర్కారుకు ఇంతకు ముందున్న మదర్ డైరీ కాంట్రాక్ట్ సంబంధాలు, బిజినెస్ లావాదేవీలు సైతం ఇప్పుడు క్లోజ్ కానున్నాయి. అయితే ఈ సంస్థకు 35 ఏళ్లుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామికితో తమ ఉత్పత్తులతో సేవలందిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ బంధం తెగిపోనుంది. ఇక ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అయిన మదర్ డైరీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏటా కోట్ల రూపాయల్లో తమ ఆదాయాన్ని కోల్పోనుంది. మదర్ డైరీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న యాదగిరిగుట్ట దేవస్థానానికి నెయ్యి విక్రయానికి బ్రేక్ పడుతుంది. మదర్ డైరీకి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంతో ఉన్న 4 దశాబ్దాల అనుబంధం దీంతో తెగిపోనుంది. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన మదర్ డైరీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శరాఘాతంగా మారనుంది. ఇక మదర్ డైరీకి ఎందుకు ఆదాయం కోల్పోతుంది, ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి, ఎందుకు ఇలా అయింది, ఇక్కడ చూడండి వివరాలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా నేడు విరాజిల్లుతోంది. ఆలయ ఉద్ఘాటన తర్వాత స్వామివారి ఆలయానికి భక్తుల తాకిడి నిరంతరం పెరుగుతూనే ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఉండే కాక వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. సాధారణ రోజుల్లో స్వామివారిని 30,000కు పైగా భక్తులు దర్శించుకుంటూనే ఉన్నారు. ఇక శని ఆదివారాల్లో చూస్తే వేలాది మంది భక్తుల స్వామివారిని దర్శించుకుంటున్నారు. శని ఆదివారాల్లో భక్తుల రాకపోకలతో ఆ ప్రాంతం అంతా చాలా కిక్కిరిసి ఉంటుంది. తిరుపతి లడ్డు తర్వాత శుచిలో యాదగిరిగుట్ట నరసన్న లడ్డును భక్తులు చాలా అమితంగా ఇష్టపడతారు. స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు మహాప్రసాదంగా భావించే యాదాద్రి లడ్డును కొనుగోలు చేయడంలో చాలా ఇష్టపడతారు. ఇక స్వామివారి నైవేద్యంగా భావించే లడ్డును ఇంటికి తీసుకెళ్లి బంధువులకు, కుటుంబ సభ్యులకు సైతం పంపిణీ చేస్తూనే ఉంటారు. అంతటి శుచిగల ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి లడ్డులో చాలా విశేషం ఉందనే చెప్పొచ్చు. అయితే యాదగిరిగుట్ట ఆలయంలో ప్రతిరోజు 22,000కు పైగా లడ్డూలను తయారు చేస్తుంటారు. ఈ లడ్డు తయారీకి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మదర్ డైరీని అందులో తయారు చేసే నెయ్యిని మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం చాలా దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ అప్రమత్తమై రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో విజయ్ డైరీ నెయ్యిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి జనవరి 1 నుంచి విజయ్ డైరీకి నెయ్యి సరఫరా కానుంది. ఇక విజయ్ డైరీ నుంచి సరఫరా కానున్న ఈ నెయ్యి నేరుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తీసుకోనున్న ఈ నిర్ణయంతో మదర్ డైరీకి కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట చెరువుగట్టుతో పాటు రాష్ట్రంలోని కీసర, వేములకొండ తదితర ఆలయాలకు కూడాను మదర్ డైరీ నెయ్యి సరఫరా చేస్తుంది. తద్వారా మదర్ డైరీకి ఏటా 36 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఇందులో ఒక్క యాదగిరిగుట్ట దేవస్థానం నెలకు 30 టన్నుల నెయ్యిని మదర్ డైరీ నుంచే కొనుగోలు చేస్తున్నారు. 35 ఏళ్లుగా మదర్ డైరీని నెయ్యినే వినియోగిస్తున్నట్టుగా, ఇందుకుగాను దేవస్థానం నుంచి ఏటా 18 కోట్ల వరకు చెల్లిస్తున్నట్టుగా ఆలయ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 1వ తేదీ నుండి విజయ్ డైరీ నెయ్యిని వినియోగిస్తామని ఇప్పుడు అధికారులు అంటున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1 నుండి విజయ నెయ్యిని అన్ని ఆలయాలు ఇక నుంచి వినియోగించనున్నాయి కూడా. ఇప్పటికే రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న మదర్ డైరీ ప్రభుత్వ నిర్ణయంతో మరింత చతికిల పడే పరిస్థితి వచ్చేసిందని చెప్పొచ్చు.
ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నార్మల్ మదర్ డైరీలో అత్యధికంగా యాదాద్రి, భువనగిరి జిల్లాకు చెందిన రైతులే ఉన్నారు. ఇక ఆ జిల్లాలో 24 చిల్లింగ్ సెంటర్లు ఉండగా 435 సొసైటీల ద్వారా సుమారు 45,000 మంది రైతులు రోజు సగటున 1,00,000 లీటర్ల పాలు పోస్తున్నారు. మదర్ డైరీకి 1,000 లీటర్ల పాలు పోసి ఉపాధి కూడా పొందుతున్నారు. జిల్లాల్లో వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ గడిచిన 40 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతుంది. ఇక ప్రైవేటు డైరీలు పుట్టగొడుగులా వచ్చినా రైతులు మాత్రం మదర్ డైరీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయంలో యాదగిరిగుట్ట చెరువుగట్టు దేవాలయాలను మినహాయించాలని ఆ రైతులంతా కోరుతున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రతి నెల 30 టన్నుల నెయ్యి మదర్ డైరీ నుంచి సరఫరా చేస్తుంది. ఇది డైరీకి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది. లడ్డు ప్రసాద తయారీలో వినియోగిస్తున్న మదర్ డైరీ నెయ్యి స్వచ్ఛమైనదేనని, ఎలాంటి కల్తీ లేదని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది కూడాను. ఇక కాగా యాదగిరిగుట్టకు 40 ఏళ్లుగా మదర్ డైరీనే నెయ్యి సరఫరా చేస్తుంది. ఈ డైరీ కాంట్రాక్ట్ మార్చి 20, 2025 వరకు ఉంది. ఈ నేపథ్యంలో గుట్టకు మదర్ డైరీ నెయ్యిని సరఫరా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. మదర్ డైరీలో యాదాద్రి జిల్లా రైతులే అత్యధికంగా ఉన్నారని, రైతుల ప్రయోజనం కోసం తాము ప్రయత్నిస్తున్నామని ఆ నేతలు చెప్తుంటే ప్రభుత్వ నిర్ణయం నుంచి యాదగిరిగుట్టను మినహాయించేలా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేతలంతా చెప్పుకొస్తున్నారు. ఇక ఖచ్చితంగా విజయ్ డైరీనే నెయ్యినే వాడాలన్నది ప్రభుత్వ నిర్ణయం అయితే, అదే కనుక అమలైతే యాదగిరిగుట్ట దేవస్థానంతో మదర్ డైరీకి ఉన్న 4 దశాబ్దాల బంధానికి తెరపడనుంది. మరోవైపు వేలాది మంది రైతులకు అండగా ఉన్న ఈ మదర్ డైరీ మరింత నష్టాల బారిన పడే ఛాన్స్ ఉంది. ఇక ఈ ప్రభుత్వం ఈ పరిస్థితుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.